రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 సవరణ బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద అనుమతినిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్ ని కూడా అప్రూవ్ చేసింది మంత్రివర్గం. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. సిఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపింది కేబినెట్. సిఆర్డీఏ పరిధిలో N10 నుంచి N13 వరకు E1 జంక్షన్ నుండి సిఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్లతో 400 kVDC లైన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఏంటి అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే సుమారు 3 గంటలుగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకి ఈ సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్గా చెప్పాలంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన వాటికి కేబినెట్ ఆమోదిస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వివిధ సంస్థలు అమరావతిలో రావడానికి వీలు కలుగుతుంది. ఇక అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ కొన్ని అనుమతులు ఇచ్చింది. దానికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం పొందింది. అంటే వచ్చే నెల 2వ వారం నుంచి అమరావతిలో రాజధాని పనులు మొదలవుతాయి కాబట్టి సిఆర్డీఏ అనుమతి ఇచ్చిన వాటికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం, అంటే వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు లెటర్ ఇస్తే కనుక అప్పుడు ఆ సంస్థలు ముందుకు వచ్చి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ LOA ఇవ్వడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్గా మనం చూడొచ్చు. ఇక మూడోది పెట్టుబడులు, ఉద్యోగాలకు సంబంధించి మొన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశం జరిగింది 3 రోజుల క్రితం. ఆ సమావేశంలో తీసుకున్న పలు ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంచుమించు 1 లక్షకు పైగా పెట్టుబడులు, 1,20,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయి. వివిధ సంస్థల్లో 60,000 నుంచి 80,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందులో టాటా రినోవేషన్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఎక్కువ మాసివ్గా ఉద్యోగాలు ఇవ్వడం కోసం రెడీ అవుతున్నాయి. అంటే పరిశ్రమల అవసరాలు ఏ రకంగా ఉన్నాయో దానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల పరంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ఈ ఎజెండాగా SIPB ఏర్పాటైంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపింది. అయితే ఈ పరిశ్రమలు ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి, ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వాల్సి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ఇక దీంతో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి బుడమేరు ఎలక్ట్రానిక్ యంత్రాలకు సంబంధించి కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు కానీ, టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి కానీ పలు కీలక నిర్ణయాలకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మనం చెప్పుకోవచ్చు. 20 అంశాల ఎజెండాగా జరుగుతున్న కేబినెట్ సమావేశం కొద్దిసేపట్లో ముగుస్తుంది.